మీ అమ్మగారి పరిస్థితి ఇప్పుడు ఏమంతా బాగాలేదు, హార్ట్ ప్రాబ్లం ఉంది. మ్యాక్సిమం 5 డేస్లో ఆపరేషన్ చేయకపోతే మీ అమ్మ బతకడం కష్టం. ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది సార్? 5 lakhs ఖర్చు అవుతుంది, త్వరగా పే చేయండి, లేట్ చేయమాకండి. 5 lakhs. ఏమైంది అర్జెంట్ కలవాలన్నా? అమ్మ కాస్ట్లోకి వస్తే నైట్ హాస్పిటల్ తీసుకొచ్చారా? డాక్టర్స్ ఆపరేషన్ చేయాలంటున్నారు. మరి ఇప్పుడు ఎలా? ఎంత ఖర్చు అవుతుంది అన్నారు? 5 lakhs. 5 lakhs? కానీ నా దగ్గర అంత డబ్బు లేదురా. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావురా? ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా. నువ్వే ఎలా అయినా హెల్ప్ చేయాలరా. ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే మన వల్ల కూడా కాదు. ఎలాగైనా అమ్మని కాపాడుకోవాలరా, ప్లీజ్ రా. సరేరా, నువ్వేం బాధపడకు, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నేను ట్రై చేస్తా ఎలాగైనా. 5 డేస్లో పేమెంట్ ఎలా అయినా పే చేయాలంటరా, లేదంటే కష్టమేంటరా డాక్టర్ చెప్పారు. సరేరా, వీలైనంత త్వరగా అమౌంట్ సెట్ చేస్తా, నాకు చిన్న వర్క్ ఉంది, వెళ్ళాలి. సరేరా. హలో బాయ్, నువ్వు చెప్పిన ఏరియాలో ఉన్నా బాయ్. ఎవరో ఒక నార్మల్ పర్సన్ టార్గెట్ చేయి. ఓకే బాయ్. తెలుసుగా ఏం చేయాలో. నీ మీద వాళ్ళకి ఎలాంటి డౌట్ రాకూడదు. ఓకే బాయ్. బాయ్ ఒక నిమిషం, ఒకసారి మొబైల్ ఇస్తారా, కాల్ చేసుకోవాలి. హలో వెయిట్, అన్నయ్య డబ్బులు పంపిస్తా అన్నావుగా. ఓటీపీ చెప్పు. 5031 రూపీస్ అన్నయ్య. సెండ్ చేయ అన్నయ్య. థ్యాంక్ యూ బాబాయ్. అరే బస్తా జాగ్రత్త పెట్టరా. ఇదేరా నేను చెప్పిన వెంకటరెడ్డిలో. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏంట్రా సాయి, ఇటు వచ్చి నువ్వు ఏం కావాలా? అన్న వీడు నా ఫ్రెండ్ అన్న, వీళ్ళ అమ్మకి హార్ట్ ఆపరేషన్ చేయాల్సి ఉండి కొంచెం మీ నుంచి చిన్న సాయం కావాలన్న. ఎంత కావాలి? 5 లక్షలు అన్న. 5 లక్షలా? దాన్ని పైసలంటే కుదరదు అన్న. నువ్వే అలా అంటే ఎలా అన్న, కొంచెం వాడి పరిస్థితి అర్థం చేసుకో అన్న. సరే, ఏమన్నా ప్రాపర్టీ షూరిటీగా పెడతారా? షూరిటీనా? మన దగ్గర షూరిటీ పెట్టడానికి ఏమైనా ల్యాండ్ ఉందారా? మా దగ్గర ఏం లేవురా అన్న. మా దగ్గర షూరిటీ పెట్టడానికి ఏం లేవు అన్న. కానీ నీ పైసలు నీకు తప్పనిసరిగా ఇచ్చేస్తాను ప్లీజ్ అన్న. షూరిటీ ఉంటే పైసలు ఇస్తా, లేకుంటే ఏమన్నా పోండి అన్న. అర్థం చేసుకో అన్న, ప్లీజ్ అన్న. నీ అప్పు నేను తీర్చేస్తాను ఎలాగైనా. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్. ఒకసారి అర్థం కదా, ఎక్కడి నుంచి వస్తారా? వెళ్ళిపోండి. బ్రో ఒకసారి మొబైల్ ఇవ్వ.
చెప్పురా. అరే అంకుల్ దగ్గర అమౌంట్ సెట్ అయినా నీ అకౌంట్ కొడుతున్నారు, నువ్వేం టెన్షన్ పడకు. సరే థ్యాంక్స్ రా. పక్క కాపండి. బాబా ఎంత? ఓ 50 రూపాయలు ఇవ్వండి. బాయ్ మన లొకేషన్లో ఉన్న బాయ్. ఒకసారి మొబైల్ ఇవ్వ, ఫోన్ చేసుకోవాలి. అన్నా 2050. థ్యాంక్స్ అన్న. నా కార్డ్ స్వైప్ చేయండి. పేషెంట్ నేమ్ పద్మ. పింజి బాబు. 2456. టాట్లే బాబు. నెంబర్ ఒకసారి చెక్ చేయరా. టాట్లే బాబు ఇగో. నా ఒకసారి చెక్ చేయండి అన్న. ఈ కార్డులో బ్యాలెన్స్ లేవు. రావట్లేదా? అదేంది? హలో. ఏమైంది అర్జెంట్ కలవాలన్నావు? ఎందుకంత కంగారుగా ఉన్నావు? రే నా అకౌంట్లో అసలు అమౌంట్ చూపించడం లేదురా. అదేంట్రా అంకుల్ నిన్నాక అమౌంట్ కొట్టారు అకౌంట్లో? ఏమోరా. అవును కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నా అకౌంట్లో అమౌంట్ చూపించడం లేదురా. ఇందాక నేను ఆటలో దిగానే ఎవరు వచ్చి నా ఫోన్ తీసుకుని ఒకరు ఫోన్ చేసుకున్నారు రా. నాకు వాడి మీద డౌట్ ఉంది. మరి ఇప్పుడు ఎలా రా? పోలీస్ కేసు పెడదాంరా. పోలీస్ కేసా? పోలీస్ కేసు పెట్టినా ఎలాంటి యూస్ ఉండదురా, పోలీసులు కూడా ఏం చేయలేరు. మరి ఇప్పుడు ఎలా రా? అమ్మ ఆపరేషన్కి ఇంకా 1 డే టైం ఉందిరా. ఇవన్నీ గుర్తుపడతావరా? గుర్తుపడతారా? సరేరా, ఎలాగైనా వాడిని మనం వెతుకుదాం. సరేరా. రే ఇదే ప్లేస్లో నేను నిన్న దిగింది. వాడు ఎక్కడే వచ్చిన మొబైల్ అడిగిండు. ఇక్కడ సీసీ కెమెరాలు లేనట్టున్నాయి కదా, ఇప్పుడు ఎలా రా? అరే వాళ్ళు చేసే పనే స్కామ్ రా. ఈ సిటీలో మనం వెతుకుదాం, ఎక్కడొక్కడ దొరుకుతాడు వాడు. సరే పోదాం పద.
మీరు ఏముండవు. అమ్మయ్యా. నా అమౌంట్ కొట్టేసి నువ్వే నాకు తెలుసు. నా అమౌంట్ నాకు ఇచ్చాయి. రే వీడియో నా అమౌంట్ కొట్టేసింది. నీ అమౌంట్ కొట్టేసింది వాడు కాదు, మేము. ఏంట్రా నువ్వు అనేది? నా డబ్బులు నువ్వు ఎందుకు కొట్టేస్తావు? నీ అమౌంట్ స్కామ్ చేసింది మేమే, కానీ మా టార్గెట్ నువ్వు కాదు. వీడు అనుకోకుండా నిన్ను కలిశాడు, దాంతో కథ మారిపోయింది. నీ అమౌంట్ స్కామ్ అవ్వగానే నువ్వు పోలీస్ కేసు పెడతా అన్నావు. అప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు. ఎలాగని నేను పోలీస్ కేసు పెట్టనీయకుండా ఆపిన. వీడిని ఒక వారం రోజులు బయటికి రావద్దని చెప్తే వినలేదు. వచ్చిండు, నీకు దొరికిండు. కానీ సాయి నువ్వు చేసిన తప్పురా. నీకు 5 లక్షలు ఇస్తా, ఈ మ్యాటర్ ఇక్కడితో మర్చిపో. నువ్వు నాకు ఇస్తావు, కానీ నాలా మోసమైన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ లోకంలో మోసం చేయకుండా బ్రతకడం చాలా కష్టం కార్తిక్. ఒకళ్ళు మోసం చేయకపోతే మనం హ్యాపీగా బ్రతకలే. నేను మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా. మీ అమ్మ ఆపరేషన్ డబ్బులు నేను ఇస్తా. ఈ విషయం ఇంతటితో మర్చిపో. మా అమ్మ ఆపరేషన్ ఎలా అయినా చేపిస్తా, కానీ మీలాంటి నువ్వు బయట ఉండకూడదు. చెప్తే విని కార్తిక్, లేకుంటే మీ అమ్మని చూడడానికి కూడా నువ్వు బ్రతికుండవు. నువ్వు ఎన్ని చెప్పినా నేను వినడు. తప్పు చేసినాడు ఫ్రెండ్ అయినా సొంత అన్న అయినా ఒకటి. చెప్తే వినో. బ్రేకింగ్ న్యూస్. ఖమ్మం సిటీలో స్కాములు చేస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని కోర్టుకు హాజరుపరచగా కోర్టు వాళ్ళకే 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది.